శ్రీ గురువే నమః. ఈరోజు మన వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ 18 నుంచి ఏ విధంగా ఉంటుంది, మరియు మకర రాశి వారు ఈ నెలలో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. జ్యోతిష్ శాస్త్రంలో 10వ రాశి ఈ రాశి వారు సాధారణముగా డిసెంబర్ 22 నుండి జనవరి 19 మధ్య జన్మిస్తారు. ఇది శనిగ్రహం ఆధిపత్యంలో ఉండే భూమితత్వ రాశి. మకర రాశి వారు క్రమశిక్షణ, పట్టుదల మరియు బాధ్యతతో కూడిన వ్యక్తులు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వీరి యొక్క ప్రవర్తన సాధారణముగా మౌనంగా ఉంటారు, కానీ అవసరమైనప్పుడు తమ భావాలను వ్యక్తపరుస్తారు. వారు తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతారు మరియు ఇతరులతో స్నేహం చేయడంలో కొంత సమయం తీసుకుంటారు. మకర రాశి వారు సాధారణముగా ఆరోగ్యముగా ఉంటారు, కానీ కొన్నిసార్లు ఒత్తిడి మరియు పనిభారం వల్ల అలసటకు గురవుతారు. ఈ రాశివారు ప్రేమలో నిబద్ధత మరియు విశ్వాసంతో ఉంటారు. వారు తమ భాగస్వామికి మద్దతు ఇస్తారు మరియు వారు అవసరాలను గౌరవిస్తారు. మకర రాశివారు తమ వృత్తిలో కృషి చేసి స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. వారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉంటారు మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కింద జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు అనుకూల ఫలితాన్ని మరియు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తాయి, మరియు చివరి 2 వారాలు పని ఒత్తిడి మరియు చిన్న ఆరోగ్య సమస్యలు ఇస్తాయి. వృత్తిపరముగా ఈ నెల 2వ వారం వరకు మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు చేస్తున్న వృత్తిలో ప్రశంసలు లభిస్తాయి మరియు వృత్తిలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగము లేదా స్థలంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెల చివరి 2 వారాల్లో ప్రయత్నించవచ్చు. చివరి 2 వారాల్లో మీకు ఎక్కువ పనిభారము మీపై పడుతుంది, కాబట్టి అధికారులతో సమస్యలు వస్తాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ నెల 2వ భాగములో మీకు సాధారణము కంటే తక్కువ ప్రతిష్ట ఉండవచ్చు. ఇది కూడా కోపము మరియు ఓపిక లేకపోవడానికి కారణము కావచ్చు. మీరు మీ సంభాషణతో కూడా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యముగా మీ సహోద్యోగులతో. కుటుంబపరంగా మీకు మంచి సమయము మరియు మీ జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో ప్రయాణము సూచించబడింది. చివరి 2 వారాల్లో మీరు ప్రయాణాలతో జాగ్రత్తగా ఉండవలెను. ఆస్తి లేదా డబ్బుకు సంబంధించి మీ స్నేహితులు లేదా బంధువులతో మీకు కొంత సమస్య కూడా ఉండవచ్చు. వారితో అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. ఈ నెలలో మొదటి 2 వారాలు మీ ఆరోగ్యం మంచిగా ఉన్నా చివరి 2 వారాలు పని భారము మరియు వేడి కారణముగా సమస్యలు రావచ్చును. సరైన విశ్రాంతి తీసుకోవడం వలన ఈ సమస్య నుండి కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఈ నెలలో మీకు నరాలు మరియు పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చును. ముఖ్యముగా ప్రయాణాలలో మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారములో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మంచి ప్రాజెక్ట్స్పై సంతకము చేసే అవకాశము లేదా వ్యాపార విస్తరణ అవకాశము ఉంటుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ భాగస్వాములలో ఒకరితో కొంత సమస్య ఉంటుంది. ఏదైనా మెయిల్ లేదా సందేశము పంపే ముందు 2 సార్లు తనిఖీ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యముగా మీ వ్యాపార ఒప్పందాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ నెల మంచి సమయమని చెప్పవచ్చు. మీరు ఏదైనా పరీక్షలలో రాసిన యెడల విజయము సాధిస్తారని సూచిస్తుంది. పరీక్షలు మరియు ఏకాగ్రత లోపం కారణముగా చివరి 2 వారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం మరియు పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయడం చాలా మంచిది. మకర రాశి వారు ఈ నెలలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. ఉద్యోగపరంగా చూస్తే పదోన్నతులు మరియు
కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా చూస్తే లాభదాయక ఒప్పందాలు, పెట్టుబడులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబపరంగా శాంతి, ఆనందం, కుటుంబంలో కొత్త సంతోషకర సంఘటనలు జరుగుతాయి. ఇక ప్రేమపరంగా చూస్తే ప్రేమలో పురోగతి, సంబంధాలు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. వీరికి శుభదినాలు 3, 9, 15, 21, 27 తేదీలుగా చెప్పవచ్చు. ఈ నెల మకర రాశి వారికి పురోగతికి మన ప్రారంభాలకు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి మంచి అవకాశం వచ్చినా ఆలస్యం చేయకుండా ముందడుగు వేయండి. మకర రాశి వారు క్రమశిక్షణకు, బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. తక్కువ మాటలతో ఎక్కువ పనులు చేసే శైలి వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎదుగుదల కోసం కష్టపడతారు. కొంచెం కోల్డ్గా, రిజర్వ్ నేచర్గా ఉంటారు. ఒకే దిశగా దీర్ఘకాల లక్ష్యాలపై పనిచేస్తారు. మకర రాశి వారికి శని ప్రభావం వలన క్రమశిక్షణ, స్థిరత అవసరమైన రంగాల్లో మంచి స్థానం పొందుతారు. వీరు ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రం, గణితం వంటి రంగాలలో ముందుంటారు. మకర రాశి వారికి శని ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత తక్కువ స్థిరంగా ఉండవచ్చు. ఎముకలు, మడమలు, మస్తిష్క సంబంధ సమస్యలు ఉండవచ్చు. వీరికి వయసుతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది. మకర రాశి వారికి శని దశ ప్రభావం కారణంగా కొన్ని కష్టాలు వస్తాయి, కానీ అవి వారికి పరిపక్వతను ఇచ్చి స్థిరంగా నిలబెడతాయి. మకర రాశి వారికి శుభయోగాలుగా శని, బుధుడు కలయికగా చెప్పవచ్చు. మకర రాశి వారికి వృశ్చికం, కన్య, వృషభ రాశి, మీనం, తులారాశి వారు అనుకూల రాశులుగా చెప్పవచ్చు. వీరికి శనిగ్రహ శక్తిని పెంచడానికి నీలము గల రత్నాలను ధరించడం మంచిది. మకర రాశి వారు శని అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శనిగ్రహ శాంతి కోసం ప్రతి శనివారం శనికి నీల మల్లెపూలతో పూజ చేయడం ఉత్తమమని చెబుతుంది. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. శనివారం రోజున దాన ధర్మాలు చేయడం, ముఖ్యముగా నలుపు వస్త్రాలు, ఉలవలు, నల్ల తిలాలు వంటివి చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. అలానే శనిని కృపపరుచుకోవడానికి హనుమంతుడి భక్తి చాలా శుభం. మంగళవారం లేదా శనివారం చాలీసా పఠించడం చాలా శుభదాయకం. అదే మాదిరిగా పాతక పాలు, గడ్డి, నిమ్మకాయలు ఇవ్వడము ద్వారా శని అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ విధముగా మకర రాశి వారు పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.